వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ ఏస్, యాక్టెడ్ బై విజయ్ సేతుపతి గారు, యోగి బాబు గారు, అలాగే మన కేజీఎఫ్లోని ఆండ్రూస్ గారు, పృథ్వీరాజ్ గారు, ఇంకా చాలామంది అయితే నటించారనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఫ్రీయే. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజయ్ సేతుపతి గారు లాంటి యాక్టరు సినిమాలో నటించి ఆ సినిమా విడుదలవుతుంది అంటే మాత్రం ఆ హడావుడి అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇది సింపుల్గా తీసుకెళ్ళిపోయారు. ఎందుకు అనుకున్నాను, సినిమాలో మరీ చెప్పుకోదగ్గ సినిమా అయితే లేదనమాట. ఆయన యాక్టింగ్ అయితే బాగుంది. మన విజయ్ సేతుపతి గారిది తెలిసిందే కదా, రోల్ ఏదైనా కానీ ఆయన నటన మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాగే రుక్మిణి గారి యాక్టింగ్ కూడా బాగుందన్నమాట, హీరోయిన్ గారిది. కాకపోతే మరి డెప్త్ క్యారెక్టర్స్ ఏం కాదు, అంటే మరీ యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే కాదు. అన్నీ కూడా సింపుల్గా వెళ్ళిపోయే క్యారెక్టర్సే. కాకపోతే నాకు మాత్రం యోగి బాబు గారి క్యారెక్టర్ అయితే నచ్చిందనమాట. అక్కడక్కడ ఆయన డైలాగ్స్ కూడా బాగానే పేలాయని చెప్పొచ్చు. అలాగే లేడీ గెటప్లో ఆయన నటించిన సీన్స్ అయితే మాత్రం బాగుంటాయి, ఫన్ జనరేట్ చేయడానికి. అలాగే యోగి బాబు గారి చిన్న చిన్న డైలాగ్స్ అయితే ఉంటాయి మనకి సెటైరికల్గా. సో అవైతే మాత్రం నాకు కొంచెం ఫన్ క్రియేట్ చేసాయని చెప్పొచ్చు. అంటే మరి మీకు చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. కానీ నాకైతే మాత్రం ఓకే, పర్లేదు అనిపించింది. ఇక స్టోరీ లైన్ ఏంటి అంటే మాత్రం మన విజయ్ సేతుపతి గారు కొన్ని కారణాల వల్ల అయితే మలేషియా రావాలనుకుంటారు, వేరే జీవితం స్టార్ట్ చేయాలనుకుంటారు. మరి వచ్చిన తర్వాత విలన్తో ఎలా ఈయనకి పరిచయం ఏర్పడింది, పరిచయం కంటే కూడా ఎలా ద్వేషం ఏర్పడింది అనే టైప్లో అయితే చెప్పచ్చు. అలాగే విజయ్ సేతుపతి గారు మలేషియాలో ప్లే చేసే ట్రిక్స్ కూడా బాగుంటాయి అన్నమాట మనకి చూడడానికి అయితే మాత్రం. మరి మూవీ హిట్ అయ్యా అంటే మాత్రం ఇక టైంపాస్కి వెళ్ళే లెక్క అయితే మాత్రం వెళ్ళొచ్చు. కానీ విజయ్ సేతుపతి గారి రేంజ్ మూవీ అయితే ఇది కాదు. సో మీకు అర్థమైపోయింది కదా, విజయ్ సేతుపతి గారికి పడాల్సిన మూవీ అయితే ఇది కాదనమాట. అంటే వేరే కాన్సెప్ట్ ఏమైనా చూపించాలి అనుకొని ఇలా ఓవరాల్గా అయితే ఎండింగ్ రిజల్ట్ వచ్చిందా లేదంటే ఏంటి అనేది మాత్రం మనకి మూవీ చూస్తే కొంచెం అప్పుడు అర్థమవుతుంది అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా శ్యామ్ సిఎస్ గారు, అంటే మనకి ఇంతకుముందు కార్తీ గారి ఖైదీ మూవీ ఉంది కదా, సో ఆ ఖైదీ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఇచ్చింది అయితే ఈ శ్యామ్ సిఎస్ గారే. కానీ ఈ మూవీలో అయితే అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారనే చెప్పచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం అలా సరదాగా వెళ్దాం అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం అసలు ఏమీ ఉండదట్టు అయితే మనకు అనిపిస్తుంది. నాకైతే మాత్రం బిలో యావరేజ్ అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది మూవీ చూసిన తర్వాత కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.